ఇదే డీజీపీ అధికార పార్టీ కార్యకర్తలా మాట్లాడుతూ ఉన్నాడు. గత ప్రభుత్వంలో పోలీసులు సరిగ్గా పని చేయలేదని ఈయన ఇప్పుడు చెప్తా ఉన్నాడు. మరి ప్రభుత్వంలో ఆయన కూడా అప్పుడు ఆయన కూడా ఆ ప్రభుత్వంలో ఆయన కూడా పనిచేశాడు కదా. మరి ఈ ప్రభుత్వం పోనీ ఇప్పుడు ప్రభుత్వం సవ్యంగా పనిచేస్తుందా, బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉందా? ఈయన డీజీపీగా ఉన్న ఈ ప్రభుత్వం ఇంత సవ్యంగా పనిచేస్తూ ఉంటే ఇన్ని హత్యలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఎందుకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడులు ఇంతగా జరుగుతూ ఉన్నాయి? ఎందుకు దొంగ కేసులు పెడతా ఉన్నారు? 5 నెలలు తిరక్క మునిపే దాదాపుగా 91 మంది అక్క చెల్లెమ్మల మీద ఎందుకు అత్యాచారాలు జరిగాయి? చిన్నపిల్లల మీద, అక్క చెల్లెమ్మల మీద ఎందుకు 7 మంది చనిపోయారు ఆడవాళ్ళు? చివరికి సోషల్ మీడియా యాక్టివిస్టులను కూడా, ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున గొంతు విప్పుతా ఉన్న ప్రజాస్వామ్యంలో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులను కూడా ఇంతటి దారుణంగా ఇల్లీగల్గా డిటెన్షన్, సుప్రీంకోర్టు ఉత్తర్వులను వెటకారం చేస్తూ ఇల్లీగల్ డిటెన్షన్లు మరి ఎందుకు చేస్తూ ఉన్నారు? నేను ఒకటి చెప్తా ఉన్నా, మీ ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చినట్టుగా ఇదే మాదిరిగా మీ వ్యవహార శైలి ఉంటే ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ప్రతి పోలీస్ ఆఫీసర్కి కూడా చెప్తా ఉన్నా, న్యాయాన్ని గౌరవించండి, ధర్మాన్ని కాపాడండి. అంతేగాని ఈ మాదిరిగా వన్ సైడెడ్గా ఇల్లీగల్గా తప్పు చేస్తున్నారని తెలిసి కూడా తప్పు చేసే కార్యక్రమం మీరు చేస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోము అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ప్రతి పోలీస్ ఆఫీసర్ మీద కూడా ప్రైవేట్ కంప్లైంట్స్ ఫైల్ చేస్తాం. ప్రతి పోలీస్ ఆఫీసర్ మీద ఎవరైతే తప్పులు చేస్తూ ఉన్నారో ప్రైవేట్ కంప్లైంట్స్ విల్ బి లాంచ్డ్. ప్రతి బాధితుడు ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తారు. వాళ్ళ తరపున అవసరమైతే లీగల్ ఎయిడ్ అఫీషియల్గా వైఎస్ఆర్సీపీ దగ్గరుండి ఇచ్చి కూడా సపోర్ట్ చేస్తుంది. అదొకటే కాదు, ఎల్లకాలం వీళ్ళ ప్రభుత్వం ఉండదు. గిమిలి అని అంటున్నారు, అధికారం కూడా తొందరగా కూడా పోవచ్చు, లేకపోయినా ఉండేది ఇక 4 ఏళ్ళే. దాని తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. మీరు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ని దగ్గరుండి బయటికి తీస్తాం. ఏదో రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో, రిటైర్డ్ అయిపోయినా పిలిపిస్తాం. లేకపోతే తిరుపతిలో ఆయన సుబ్బరాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి తెచ్చుకున్నాడు డెప్యుటేషన్ మీద. ఆయన ఏదో డెప్యుటేషన్కి మళ్ళీ తెలంగాణ వెళ్ళిపోతాను అనుకుంటున్నాడేమో, తెలంగాణ నుంచి మళ్ళీ పిలిపిస్తాం. 7 సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం. ప్రతి పోలీస్ ఆఫీసర్కు చెప్తా ఉన్నాం, చూస్తూ ఊరుకోం. చట్టం మీద చట్టం దగ్గర దోషులుగా నిలబెడతాం. చేసినటివన్నీ బయటకు తీస్తాం. ఈ మాదిరిగా ఇల్లీగల్ డిటెన్షన్స్, కోర్ట్ ఆర్డర్లను అధిగమించి ఇల్లీగల్గా మీరు చేసే ఈ కార్యక్రమాలు ఏవి కూడా చూస్తూ ఊరుకోం. వారం రోజులుగా తిరుపతి పట్టణంలో అన్ని సబ్ డివిజన్ల హెడ్ క్వార్టర్స్లో అన్ని ఇంపార్టెంట్ కాలేజెస్లో ఒక సైబర్ ఎక్స్పర్ట్ పిలిపించి ఈ సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని విద్యార్థులకి పూర్తిగా ఒక అవగాహన కల్పించాలి.
వాళ్ళు మొబైల్స్ ఏ విధంగా వాడుతున్నారు, యాప్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేస్తున్నారు, వాటి వలన వచ్చే ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమం ఏర్పాటు జరిగింది. రైట్ ఫ్రమ్ మండే 4వ తారీఖు నుండి ఈ రోజు వరకు ప్రతిరోజు ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ఇంపార్టెంట్ కాలేజెస్లో రైట్ ఫ్రమ్ గూడూరు, మా సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా పుత్తూరు, గూడూరు అండ్ తిరుపతి, తర్వాత చంద్రగిరి, శ్రీకాళహస్తి అండ్ శ్రీ సిటీ అన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు లార్జ్ స్కేల్లో గౌరవ కలెక్టర్ గారి సహకారంతో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో అన్ని స్కూల్స్కి లింక్ ఏర్పాటు చేసి జూమ్లో 8th క్లాస్ నుండి ఇంటర్ వరకు అన్ని స్కూల్స్కి జూమ్లో దాదాపు 50 నుండి 60 వేల మంది స్టూడెంట్స్తో మనం ఈరోజు ఏదైతే ఎదుర్కొంటున్నామో సమాజంలో, ముఖ్యంగా క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ అండ్ గర్ల్ చైల్డ్, చిన్నపిల్లల్ని ఏ విధంగా వీళ్ళు కొంతమంది తమ దగ్గరున్న వాళ్ళే, నమ్మిన వాళ్ళే వారిపై అటెంప్ట్ చేస్తున్నారో వారికి అవగాహన కల్పిస్తూ, అదేవిధంగా గాంజా మరియు డ్రగ్స్కి వ్యతిరేకంగా ఎటువంటి చట్టాలు ఉన్నాయి, ఏ విధంగా మీరు సమాజానికి తెలియజేయాలి, మీ తల్లిదండ్రులకు తెలియజేయాలి, సైబర్ క్రైమ్స్కి మనం లోన్ అవ్వకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా రైట్ ఫ్రమ్ స్టూడెంట్స్ నుండి అందరికీ తెలియజేయడం జరిగింది. మీడియా ద్వారా ఇంకా ఎక్కువ పబ్లిసిటీ చేసి దీన్ని ఒక మూమెంట్గా తీసుకెళ్ళాలి మనం. తద్వారా మనం ఈ 3 ఏవైతే మనం ఎదుర్కొంటున్నామో ఈ సమస్యల 3టిని మనం ఏదైనా మనం అనుకుంటే సాధించింది ఏముండదు. కాబట్టి సమాజం నుండే మార్పు రావాలి. గర్ల్ చైల్డ్ విషయంలో అయితేనేమి, డ్రగ్స్ అయితేనేమి, సైబర్ అయితేనేమి. ఒక ఉద్యోగం ఊరికే ఏది రాదు. నీకు ఉద్యోగం ఇస్తామంటే పక్కన అడగాలి, ఇది ఉద్యోగం వస్తుందా లేదా అని. లింక్ క్లిక్ చేయడం కాదు. అదేవిధంగా అన్నెసెసరీ వీడియో కాల్స్ వస్తుంటే మనం ఓపెన్ చేయకూడదు. లేదా ఓటీపీ అడిగినప్పుడు కొంచెం ఆలోచించి ఫ్రెండ్తో మాట్లాడితే ఆ ఓటీపీ తెలుస్తుంది. సో ఇలాంటివన్నీ కూడా మనం అందరికీ సొసైటీకి తెలియజేస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ సైబర్ క్రైమ్ని, డ్రగ్స్ని, తర్వాత వీటిని కూడా పూర్తిగా మనం ఎదుర్కోగలుగుతాం. సో దాని గురించి ఒక మంచి అవగాహన కార్యక్రమం తిరుపతిలో ఏర్పాటు చేయడం జరిగింది. మీ ద్వారా ఇంకా ప్రజలకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. మేమైతే అబ్జర్వ్ చేయలేదు. మరి మీరు ఎవరి దగ్గర చెప్పండి, మీరు చూపించండి, తప్పకుండా ఇవ్వండి. మీరు తప్పకుండా అవి అందించండి, తప్పకుండా చేస్తాం. మరి వాళ్ళ ఫాదరే వచ్చి మీడియా ముందు ఆ రోజు హాస్పిటల్ దగ్గర చెప్పడం జరిగింది కదా. ఇవ్వండి, మీరు అది మీడియా పోలీస్ వారికి అందించండి. నేను ఇందాకనే మిమ్మల్ని అడిగాను, నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. నేను ఒక ఆల్ ఇండియా సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ సంబంధించిన అధికారిని. నేను నేటివ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అనంతపూర్ జిల్లా. నాకు వెంకటేశ్వర స్వామి దగ్గర సర్వీస్ చేయాలని ఒక మంచి ఆశతో ఇక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వం నన్ను ఇక్కడ అపాయింట్ చేసింది. నేను తప్పకుండా చట్ట ప్రకారమే ఉద్యోగం చేయడం జరుగుతుంది. గతంలో పోలీస్ యూనియన్లు గతంలో ఏదైనా ఒక అధికారిని విమర్శిస్తే మీసాలు ఇవ్వడము, తొడలు కొట్టడం లాంటి వ్యవహారాలు చేసి ఇప్పుడు ఇలాంటి బీజేపీ కానీ మీ మీద కానీ విమర్శ చేసిన కనీసం స్పందించడం లేదు. అందుకే నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. కేవలం ఈ కేసు విచారణ పూర్తయిందని చెప్పడానికి మిమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది. తప్పకుండా చట్ట ప్రకారం నా విధి నేను నిర్వర్తిస్తాను. ప్రభుత్వ యంత్రాంగానికి అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అంటే ఇలాంటి విమర్శలు మీరు ఏ విధంగా తీసుకుంటారు? అంటే తెలంగాణ నుంచి తీసుకొచ్చాము అంటే అలాంటి మాటలు ఏ విధంగా ఇప్పటి వరకు సోషల్ మీడియాకు సంబంధించి జిల్లాలో అరెస్ట్ అయ్యారు, అన్నీ కూడా చట్ట ప్రకారమే మేము విధులు నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.